ఎక్స్ట్రా జబర్దస్త్. నువ్వు చూడడానికే అయ్యేలాగా ఉంటావు ఆల్రెడీ, మళ్ళీ అయ్యి గెటప్ ఎందుకు? అయినా నువ్వు చెప్పకుండా గెటప్ వేయకూడదు తప్ప. నేను ఆల్రెడీ వేసాను, మళ్ళీ అతవా నువ్వు గెటప్ వేసావు బాగానే ఉంది. అప్పుడు స్కిట్ కొట్టావా, నన్ను కొట్టావు. నే శంకర గారిని కామెడీ చేసే శంకర గారిని, శ్రీకాకుళం చిన్నోడ్ని, చంటన్నకు ప్రియ శిష్యుడిని, శివన్న హిల్స్ కి సన్లంటోడ్ని, అసిస్టెంట్ డైరెక్టర్ అన్నయ్యని, రోజమ్మకు రుణపడేవాడిని, బాబు గారికి భక్తుడిని రా. ఎందుకు వేసారు నువ్వు? నువ్వే అన్నారు భాష గెటప్, మేమేలేమా. నువ్వు శంకర్ భాష అయితే శ్రీధర్ భాష. స్పైసీనే మానలేర, డబుల్ మీనింగ్ ఆపలేర, పంచుల ప్రాసలతోటి ప్రజలను నవ్వించరా. పంచులు నువ్వు పేల్చలేవ, ప్రాసలు నువ్వు చెప్పలేవ. ఏమంటివి జబర్దస్త్ నాపేమంటివా? కష్టాల్లో ఉన్నవా చెత్త కొడక. ఏ డైలాగ్ రాసావరా? ప్రపంచంలో నా అంత ఆనందంగా ఎవడుండడు. ఎందుకుండదు? నేను మామూలు అమ్మాయిని పెళ్లి చేసుకున్నానా? అరే, నా అభిమాన నటిని పెళ్లి చేసుకున్నా. మనసు మమత సీరియల్లో సంధ్యని పెళ్లి చేసుకున్నా. ఈ రోజు సంధ్యకు నాకు మొదటి రాత్రి. సంధ్య మై డార్లింగ్. భూకంపం వచ్చినట్టయిందా బోయపాటి? బోయపాట ఓసే, ఇన్ని పేర్లు మార్చకే. నా పేరు ఆనందే. ఆనంద్ అని పిలువే. ఇదిగో నువ్వు చెప్పేది ఆ క్యారెక్టర్ దగ్గర బయటికి రా, శుభ్రం చేసుకుందాం. మా అక్క జీవితాన్ని సర్వనాశనం చేసి నా జీవితాన్ని కూడా సర్వనాశనం చేయాలనుకుంటున్నావా రాకేష్? శ్రీరామ్ని నన్ను ఎవరు విడతీయలేరు. శ్రీరామ్ గొబ్బెమ్మ అయితే నేను సంక్రాంతి ముగ్గుని. ఎంత పని చేశాడు. ఇప్పుడు ఏమైందని ఏడుస్తానవే నువ్వు? నాకు శోభనం కాకుండానే మా ఆయన చనిపోయాడు పట్నాయే. చచ్చిపోయాడా? నేనేగా మొగుణ్ణి. ఎవడ నీ మొగుడు? Your time starts now.